గం గణపతి. ఆత్మబంధువులారా, వేదిక మీద ఉన్నటువంటి అమ్మలకు, ఎడమవైపు కూర్చొని ఉన్నటువంటి ఘటనాయకులకు, ఎదురుగా ఉన్నటువంటి మీ అందరికీ ఆ సర్వేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు సర్వదా సర్వత్రా ప్రసరించాలని ముందుగా కోరుకుంటూ, మీ అందరి ప్రేమాభిమానాల చేత సంగమ స్థానంలో 2 సార్లు వెళ్ళి మునకలు వేసేటువంటి భాగ్యం కలిగింది. ఈ రోజున 140 సంవత్సరాల క్రితం ఈ జీవి ఏ జన్మలో ఏ జీవిగా ఉందో తెలియదు కానివ్వండి, ఈ సమయంలో జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు శంకరుడు. అటువంటి ఉన్నతమైనటువంటి మానవ జన్మలోకి ఉండటము, సద్గురువుల యొక్క పాదాలు ఆశ్రయించటం, మీలాంటి ప్రేమమూర్తుల మధ్యలో మనగలగటం, ఇదంతా కూడా అక్కడికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని కలిగించిందేమో అనుకుంటాం. జనవరి 21వ తేదీన బయలుదేరి వెళ్ళాం. 24, 25న కేంద్ర మార్గదర్శక మండలి సమావేశం ఉంది. ఆ సమావేశం కోసం మొదటిసారి కుంభమేళాకు వెళ్ళాం. అక్కడ చూసిన తర్వాత ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి మీలో చాలామంది అనుభవించి ఉంటారు. మన మైదుకూరు కేంద్రం నుండి కూడా అనేక మంది దర్శనం చేసుకున్నారు, పవిత్ర స్నానాలు చేశారు. 60 నుండి 65 కోట్ల మంది ఒకే స్థానంలో 45 రోజుల నిడివిలో స్నానం చేయడం అంటే భారతీయత ప్రపంచానికి ఒక్కసారి ఆశ్చర్యం కొలిపింది. ఎందుకు అంటే కులానికి అతీతంగా, ప్రాంతానికి అతీతంగా, అన్నింటికీ అతీతంగా అసలు 65 కోట్ల మంది ఒక చోట చేరడం అంటే ప్రపంచ చరిత్రలో ఏ దేశానికి కూడా ఊహకు కూడా అందనటువంటి విషయం. సరే, అప్పుడు వెళ్ళాము, పరిషత్ మార్గదర్శక మండలి సమావేశంలో భాగస్వాములమయ్యాము. తరువాత మీ అందరూ మహాహారతి నిర్వహించిన తర్వాత ఆ పుణ్యఫలం అదే రోజు రాత్రి 1 గంటకి మమ్మల్ని ఇక్కడి నుండి మళ్ళా కుంభమేళాకు పంపించింది. రెండవసారి కారణం ఏంటంటే, మా అమ్మగారు నన్ను మార్గంలోకి తీసుకుని వచ్చినటువంటి మాతృమూర్తి పరిపూర్ణానంద మాతాజీ గారు, అబ్బాయి మీరంతా వెళ్ళొచ్చారు, మమ్మల్ని తీసుకు వెళ్ళరా అని అంటే మళ్ళా వెళ్ళేటువంటి భాగ్యం కలిగింది. అక్కడ ఎంతటి పుణ్యఫలం కలుగుతుందో, ఇంతమంది మాతృమూర్తుల ముందు, ఇంతమంది పవిత్రమూర్తుల ముందు మీ మధ్యలో గడపడం ద్వారా అంతటి పుణ్యఫలం లభిస్తుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎందుకు అంటే, ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ అతిశయోక్తులు దొల్లుతాయి. స్వామి వివేకానంద స్వామి ఎప్పుడూ వివేకానందులు కాలేరు. వివేకానందుల పాదధూళికి కూడా ఈ ఉపాధి సరిపోలేదు. అయినప్పటికీ అది మీ అభిమానం. నా భాగ్యం ఏమిటి అంటే, 2010లో కోట్లపల్లిలో ఆశ్రమం శంకుస్థాపన జరిగిన తర్వాత 2012 నుండి అక్కడ కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత అనేక సందర్భాలలో మైదుకూరు రావడం జరిగింది. ధర్మజాగరణ కార్యక్రమాలలో భాగంగా మైదుకూరు వచ్చినప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్ళినా నా ముందు 3 చక్రాల బండికి ఓ ధ్వజం, కాషాయ ధ్వజం కట్టుబడి ఓ చిన్న మైక్ సెట్ పట్టుకొని ఆ చివర ఉన్నటువంటి భాస్కర్ ఎప్పుడూ కూడా ముందుంటూ ఉండేవాడు. అనేక సందర్భాల్లో నేను వెళ్ళిన తర్వాత శ్రోతల కోసం వేచి ఉండవలసిన సందర్భాలు చూసిన తర్వాత నాకు అనిపించేది,
ఎందుకబ్బా మనం ఆశ్రమం దగ్గర అయితే ఓ గంటలో 400 మంది 500 మంది వస్తారు, ఇక్కడ వచ్చే 50 మంది కోసం 100 మంది కోసం మనం రావాలా అని అనిపించేది. అలా అనిపించినప్పుడు నా కళ్ళ ముందు మెదిలేటువంటి రూపం ఏంటంటే భాస్కర్ది. 3 చక్రాల బండి మీద తాను నిలబడలేకపోయినా ధర్మాన్ని నిలబెట్టాలనేటువంటి తపన ఆ వ్యక్తే అంత చేస్తూ ఉన్నప్పుడు కాషాయం కట్టుకున్నటువంటి ఈ వ్యక్తి ఎంత చేయాలి అని నా అంతరాత్మ నిరంతరం ప్రశ్నిస్తూ ఉండేది. అనేక సందర్భాల్లో మీలో చాలా మంది నుండి నేను ప్రేరణ పొందాను. నేను మీకు ప్రేరణ కాదో నాకు తెలియదు, కానీ మీలో చాలా మంది నాకు ప్రేరణ. ఆ చివరన కూర్చున్నటువంటి రమేష్ గారు దాదాపు 10 సంవత్సరాల పై నుండి పరిచయం. ఈ ప్రాంతంలో ఈ సమాజాన్ని చైతన్యం చేయడానికి ఏదో ఒక కార్యక్రమం చేయాలి అని పదే పదే ఆశ్రమానికి రావడం, అనేక విషయాలు చర్చించడం, ఈ చర్చల్లో వారు భాగస్వాములు కావడం ఎన్నో సందర్భాల్లో జరిగింది. అక్కడ నిలబడి ఉన్నటువంటి వెంకటేశ్వర మాస్టర్ గారు 2 సంవత్సరాల క్రితం మఠం మండలం మొత్తము కూడా రథోత్సవం నిర్వహించినప్పుడు నాకు రథోత్సవం చెయ్యాలి, గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల తత్వం ఈ ప్రజలలోకి వెళ్ళాలి, సామాజిక సమరసత అంటే ఏమిటో తెలియాలి, ధర్మనిష్ట పెరగాలి, దేశభక్తి పెరగాలి అనే ఆలోచన నాకు ఉన్నా చెయ్యడానికి అవసరమైన సాహసం నా దగ్గర లేదు. స్వామి కార్యకర్తలుగా మేముండి నడిపిస్తాం, మేము దీక్ష తీసుకుంటాం, మీరు చెప్పినట్లుగా నడుస్తాం అని 40 రోజుల పాటు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నా కూడా స్కూల్లో ఉండకుండా, స్కూలుకు రాకుండా గ్రామాలలో తిరిగి అక్కడే పడుకొని ఆ గుడిసెలలో తిని ఆ జనంలో మమేకమయ్యి సమాజ కార్యం అంటే దేనికైనా సిద్ధమైతేనే సాధ్యమవుతుంది అని ఆచరించి చూపించినటువంటి వెంకటేశ్వర మాస్టర్ గారు నాకు చాలా విషయాల్లో ఆదర్శం. ఒక సామాన్యమైనటువంటి గృహిణి కొన్ని సందర్భాల్లో స్వామి మేము ఇక్కడి నుండి నంద్యాల వెళ్తున్నాం అని అంటే, అమ్మా నువ్వు వెళ్తే ఇక్కడ కార్యక్రమం ఆగిపోతుందమ్మా అంటే, స్వామి నాకు వెళ్ళాలని లేదు, మీరు కూడా అలా ఆశీర్వచనం చెప్పండి అని కోరుకొని భర్తని ఒప్పించి, ఒప్పుకున్న భర్త ఒక ప్రేరణ అయితే ఆ భర్తను ఒప్పించి ఇంతటి మహత్కార్యంలో తను అన్నీ అయి ముందుకు నడుస్తున్నటువంటి మాధవమ్మ నాకు మరొక ప్రేరణ. ఇలా చెప్పవలసి వస్తే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన మనవరాలి పుట్టినరోజు, ఆ రోజు కూడా కార్యకర్తల్ని హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం ఉపయోగించాలి, ఈ ధర్మం గురించే బోధించాలి. స్వామి మీరేమైనా రాగలరా అంటే, అయ్యా నేను పుట్టినరోజులకి పెళ్లి రోజులకి ఇటువంటి వాటికి రాను అని చెప్పినా కూడా, అయితే ఎలా చేయాలో చెప్పండి అని చెప్పి ఆ కుటుంబాన్నంతా సిద్ధం చేసి మనవరాలి మొదటి పుట్టినరోజు రోజును కూడా ధర్మ ప్రచారానికి ఉపయోగించినటువంటి వీరారెడ్డి గారు లాంటి వాళ్ళు వృత్తి వ్యాపారాలు చేస్తూ అరగంట సమయం ఇవ్వడం కష్టం అనుకున్న దగ్గర నుండి అవసరమైతే రోజులు షట్టరు వేసి కూడా ఈ ధర్మం కోసం మేము సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేటువంటి అనిల్ గారు లాంటి వారు, పెద్దయ్య గారు లాంటి వారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి భర్త సమాజ కార్యంలో ఉంటే ఏమైనా ఏం పని పాట లేదా, మనకు పిల్లలు లేదా, మన బాధ్యతలు లేవా అనేటువంటి స్థాయి నుండి అవసరమైతే ఏదైనా ప్రయాణానికి వెళ్తే నేరుగా వచ్చి కార్యక్రమంలో దిగి గృహ సంపర్కం చేసి కార్యకర్తల్ని సమన్వయపరిచే స్థాయి వరకు వెళ్ళినటువంటి
రాజేష్ మల్లేశ్వరమ్మ గారితో సహా ఇక్కడ ఉండేటువంటి మీలో చాలా మంది నాకు ప్రేరణ. ఉపాధ్యాయులు వృత్తిలో ఉన్నటువంటి వారైతే ఏమి, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారైతే ఏమి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారైతేనేమి, వృత్తి వ్యాపారాలు చేస్తూ ధర్మం కోసం మీరు ఇస్తున్నటువంటి సమయం, దీని పర్యవసానం ఏమిటి అంటే ఈరోజు మైదుకూరు గురించి రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఏ జాతి, అందరం ఒకసారి పలుకుదామా, ఏ జాతి తన పూర్వుల త్యాగ ఫలాలను స్మరింపదో, ఏ జాతి తన గత చరిత్ర తాలూకు వైభవాన్ని విస్మరిస్తుందో ఆ జాతికి భవిష్యత్తు ఉండదు. ఏ జాతి తన ధర్మ సంస్కృతి పరంపరలను విడనాడుతుందో ఆ జాతికి మనుగడే ఉండదు. ఈ హెచ్చరిక చేసినటువంటి వ్యక్తి ఎవరు? దేశబంధు చిత్తరంజన్ దాస్ గారు. ఏ జాతి తన ధర్మ సంస్కృతి పరంపరను విడనాడుతుందో ఆ జాతికి మనుగడే ఉండదు అన్నాడు. ఈరోజు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది అంటే ఎందుకు అవుతుందో ఆయన సమాధానం మనకి ఎప్పుడో ఇచ్చాడు. ఈరోజు జరుగుతున్నటువంటి దారుణాలకు దాష్టికాలకు కారణం ఏమిటి అంటే మన సంస్కృతి పరంపరను మనం విస్మరించడమే. మనం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం కాదు, బయట ఉన్నటువంటి సమాజం. కాబట్టి మనం మూలాల వైపు ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. మనం బలపడాలి అంటే మన వేరులు గట్టిగా పాతుకొని పోవాలి. మన మూలాల వైపు మన ప్రయాణం సాగాలి. దానికోసమే మనం ఒక కార్యాచరణ చేస్తూ ఉన్నాం. నగర సంకీర్తన చేసిన దానికోసమే, అలాగనే మొన్న మహాహారతి జరిగిన దానికోసమే, ఇంతమంది మాతృమూర్తులు పోరాటం నేర్చుకున్న దానికోసమే. సంఘటనలో శక్తి ఉంది, ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది, మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని సంరక్షిస్తుంది. ఎప్పుడూ కూడా ఈ దేశపు కోటల యొక్క గోడలు బయట నుండి కూరలేదు. ఈ కోట ద్వారాలు బయట నుండి కూలగొట్టబడలేదు. లోపల నుండే ఈ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ కోట లోపల నుండే కూలింది. అంటే వెన్నుపోటుదారుల వలన, ఈ ధర్మంలోనే ఉండి ధర్మనిష్టం లేనటువంటి వ్యక్తుల వలన కేవలం స్వార్థము, సంకుచితము ఇత్యాది వ్యక్తిగతమైనటువంటి విషయాలతో ముందుకు సాగినటువంటి వ్యక్తుల వలనే ఈ ప్రపక్షీణించింది. ఇదే అవతలి వారికి ఆయుధం అయ్యింది. మనం మంగోలియాలో ఒక చిన్న సామ్రాజ్యాన్ని కాపాడుకోలేనటువంటి వ్యక్తి భారతదేశంలో గొప్ప సామ్రాజ్యానికి పునాదులు వేయగలిగాడు అంటే మనలో సంఘటితమైనటువంటి శక్తి లేకపోవటమే. డాక్టర్జీ చెప్పినా, గురూజీ చెప్పినా, సమస్యలు పదే పదే వస్తున్నటువంటి సమస్యలన్నింటికి ఒక్కటే సమాధానం ఏమిటంటే హిందూ సమాజం సంఘటితం కావడమే. మన కళ్ళ ముందు ఒక చిన్న ఉదాహరణ ఏమిటి అంటే నిన్న మొన్న జనవరి 5వ తేదీ జరిగినటువంటి హైందవ శంఖారావానికి ముందు, హైందవ శంఖారావానికి తరువాత
మనం ఆలోచించుకుంటే రాజకీయ నాయకుల యొక్క ఆలోచనాధారలో ఖచ్చితమైనటువంటి మార్పు వచ్చింది. కారణం ఏమిటి అంటే హిందూ సమాజం సంఘటితం అవుతుంది. సంఘటితం అయితే అన్ని సమస్యలు దూరమైపోతాయి. సంఘటితం కాకపోతే నిన్న మొన్న ఏదో వార్త వచ్చిందట, కర్ణాటకలో 400 కోట్లలో 300 కోట్ల రూపాయలు అన్యమతాల కోసం దేవాలయాల సొమ్ము ఖర్చు పెట్టినట్లుగా ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. లేకపోతే అలానే ఉంటుంది. సంఘటితమైతే మన ముందు ఉన్న సమస్యలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. మన కార్యాచరణ అంతా కూడా దానికోసమే రాబోయే కాలంలో, రాబోయే రోజుల్లో మనం కొన్ని కార్యక్రమాలను నిర్దేశించుకొని ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. మన నా దగ్గర వచ్చేటువంటి శిష్యులు చెప్తూ ఉంటారు, స్వామీజీ అప్పుడప్పుడు మీ గడ్డాన్ని అలా అప్పుకోండి స్వామి అని. ఏమి నాయన అంటే మీ గడ్డం 2గా చీలితే అది చూడటానికి బాగుండటం లేదు, ఒక్కటిగా ఉంటే బాగుంటుంది స్వామి అన్నారు. నా గడ్డం కూడా సంఘటితంగా ఉండమనే చెప్తుంది వాళ్ళు. కాబట్టి విడవడానికి నేను ఏమీ చేయాల్సిన పని లేదు. సంఘటితంగా ఉండడానికి మాత్రం నా ప్రయత్నం అవసరం. నా ఒళ్ళు వాసన రావాలంటే నేను ఏం చేయాల్సిన పని లేదు. ఉదయమో సాయంత్రమో స్నానం చేయకపోతే దాని అంతటా అదే వాసన వస్తుంది. వ్యవసాయం చేసే రైతు పొలంలో కలుపు రావడానికి రైతు ఏమి కింద చల్లవలసిన పని లేదు. ఏ ప్రయత్నము చేయకపోతే కలుపు పెరుగుతుంది. ప్రయత్నం ద్వారా కలుపుని దూరం చేయాలి. మన ఇంట్లో ఏదైనా కసుపు పేరుతుంది అంటే తలుపులు వేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వచ్చి చేరుతుంది. బూజు అంతే, కసుపు అంతే. మన ప్రయత్నంతో దాని నుండి దూరం చేయాలి. అలానే మన మధ్యలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. దానికి మన తప్పులు ఏమీ ఉండాల్సిన పని లేదు. అది కాలప్రవాహంలో అది సహజంగానే వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ మనం శుభ్రం చేసుకోవడం కోసం, ఆ కలుపుని పీకటం కోసం, ఆ కసువుని ఊడ్చడం కోసం, ఆ ఆ దుర్గంధాన్ని దూరం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నం లాగా మనమంతా వారంలో ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే చాలు, ఆ కలుపు దానంతటదే దూరం అయిపోతుంది. దానికోసమే సాప్తాహికాలు అంటే నిత్య శాఖ సాధ్యము కాకపోయినా కనీసము సాప్తాహిక శాఖలకైనా మనం ఒక ప్రయత్నం చేద్దాం. సాప్తాహిక శాఖ కోసం మనం ఒక ప్రయత్నం చేద్దాం. అలా ముందుకు వెళ్దాం. స్త్రీమూర్తులు సేవికా సమితి ద్వారా, మగవాళ్ళు సంఘం శాఖల ద్వారా సాప్తాహికాలు నిర్వహించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రెండవ విషయం ఏమిటంటే మనకు తదుపరి పండుగ ఉగాది. ప్రతి ఇంట ధ్వజారోహణం అనేటువంటిది శాస్త్రం చెబుతున్నటువంటి మాట. నింబ కుసుమ భక్షణంతో పాటుగా ప్రతి ఇంట ధ్వజారోహణం ఉండి తీరాలి. ఈరోజు మనం కొత్తగా మొదలు పెడుతున్నది కాదు, మరలా గుర్తు చేసుకొని, అంటే కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో చెప్తాడు, ఇమం వివస్వదే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్తడి. అర్జునునికి సందేహం వచ్చింది, ఏమయ్యా నీ వయస్సు చూస్తేనేమో 100 ఏళ్ళు నిండలేదు, మనువు ఎప్పుడు వాడు, సూర్యుడు ఎప్పుడు వాడు, వాళ్ళకి నీవు చెప్పడం ఏమిటి అంటే బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున అన్నాడు.
నీకు నాకు అనేక జన్మలు గడిచిపోయినాయి అర్జున, నాకు గుర్తుంది నీకు గుర్తు లేదు అన్న తర్వాత ఆయన ఎందుకు చెప్తున్నాడు అంటే మరలా గుర్తు చేయటం కోసం. ఇది అనాదిగా జరుగుతున్నటువంటి స్రవంతే, మనం కొత్తగా ఆవిష్కరణ చేసింది లేదు, మనం సృష్టించింది లేదు. పెద్దలు నడిచినటువంటి దారిలో కొంతకాలం నడవక కంప చెట్లు పేరుకుపోయాయి, వాటిని శుద్ధం చేసుకొని మరలా ఆ దారిలో నడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఉగాది రోజున ప్రతి ఇంటి మీద ఈ రోజున ఈ మైదుకూరు మున్సిపాలిటీలో 50,000 మంది జనాభా ఉన్నారు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అందులో హిందువులు 35,000 మంది ఉంటారు అనేటువంటిది వినపడుతుంది. 35,000 మందిలో కనీసం ఒక 15,000 పైన కుటుంబాలు ఉంటాయి. ప్రతి కుటుంబం ప్రతి ఇంటి మీద కాషాయ ధ్వజం ఎగిరేందుకు మనం ఒక ప్రయత్నం చెయ్యాలి. ఉగాది రోజు సాయంకాలం 4:15 ప్రతి ఒక్కరము కూడా మన ఇంటి మీదకు చేరుకొని అందరము ఒకే సమయంలో ధ్వజారోహణ చేస్తూ ఉంటే ఇది కెమెరాల ద్వారా బంధిస్తాము. ఇది మిగతా వాళ్ళకి ప్రేరణ అవుతుంది. మైదుకూరులో ప్రారంభమవుతున్నటువంటి ఈ కార్యక్రమం మిగతా ప్రాంతాలన్నింటికీ కూడా విస్తరించాలి. అందరికీ ప్రేరణ కావాలి, ప్రచోదనకర్తలు మీరే కావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఘననాయకులు, స్త్రీమూర్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పూనుకోవాలి. దీనికోసం మనం ఈ మధ్యలో గృహ సంపర్కం చేయాలి. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అవకాశం ఉన్నటువంటి వారు అరగంట, ఇంకా అవకాశం ఉంటే గంట మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఇళ్లకు వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడాలి, కాస్త పరిచయాలు పెంచుకోవాలి. వారిని ఈ ధర్మం వైపు నడిపించడానికి అవసరమైనటువంటి కార్యాచరణ మనం ఆలోచన చేయాలి. మూడవ అంశం ఏంటి అంటే ఆ తరువాత వచ్చేటువంటి గణపతి ఉత్సవాలు. గత సంవత్సరం చూసాము, 3 అడుగుల విగ్రహం అయితే ఇంత, 5 అడుగుల విగ్రహం అయితే అంత, 7 అడుగుల విగ్రహం అయితే ఇంత అని చెప్పి ఏదో మంత్రి గారు ప్రకటన చేయడము, పోలీసులు కట్టించడము, చలానాలు, మాబోటి వారు మాట్లాడటము, మరలా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వం చేసినటువంటిది ఎవరు కట్టవలసిన పని లేదు అని అనటము, ఇదంతా జరిగిపోయాయి. మనం మాట్లాడితే, మన సమస్యలో మనం స్పందిస్తే సమస్యకు సమాధానం దొరుకుతుంది అనేటువంటి దానికి అది ఒక ఉదాహరణ. ఈ రోజున మన గణపతిని మన ఊరిలో, మన చుట్టుప్రక్కల వీధుల్లో ఊరేగించుకోవాలి అంటే అనుమతి లేకపోవడం కారణం ఏమిటంటే మనలో సంఘటితత్వం లేకపోవడం. సంతోషం, అనేక చోట్ల గణపతి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని చోట్ల జరిగినా మేమంతా కూడా చేస్తున్న పని ఒక్కటే. మేమంతా కూడా ధర్మనిష్టతోనే ముందుకు సాగుతున్నాము, ధర్మధ్వజం కింద మేమంతా కలిసి నడుస్తాము అనేటువంటి సంకేతం వెళ్ళాలి. దీనికోసం ఆలోచన చేయండి. ఈ సంఘాలను కూర్చోబెడతాం, ఈ కమిటీలందరినీ కూడా వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుందాం, వాళ్ళందరికీ మనవి చేసుకుందాం, విన్నవించుకుందాం. అయ్యా అందరము కలిసి నడుద్దాం, అందరము కలిసి ఒక రోజున నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం. దేశమంతా చూసేటువంటి అవకాశం కలుగుతుంది. మన వీధిలో చేసుకుంటే మన వరకే తెలుస్తుంది. ఊరంతా కూడా ఒకేసారి చేస్తే భాగ్యనగరం లాగా మనం కూడా ఒక మంచి సంకేతం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము, సంఘటిత శక్తిని ప్రదర్శించినటువంటి వాళ్ళం
వాళ్ళం అవుతాము అనేటువంటి విషయాన్ని ఈ కమిటీల దృష్టికి తీసుకుని వెళ్దాం. వారికి మనవి చేద్దాం, విన్నవించుకుందాం, అందరము కలిసి నడుద్దాం, కలుపుకొని నడుద్దాం. ఈ 3 అంశాలని మనం మదిలో పెట్టుకుని రాబోయే కాలంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. రేపు ఏప్రిల్ మేలో జరిగేటువంటి ప్రారంభిక సేవికా సమితి ప్రారంభిక శిక్షణకు అవకాశం ఉన్నటువంటి మాతృమూర్తులు వెళ్ళండి. మాస్టర్ గారు చెప్తూ 29 సంవత్సరాలు కారాగారంలో ఉండడానికి ఒక స్త్రీమూర్తి సిద్ధపడింది, కానీ తన ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరించడానికి మాత్రం సిద్ధపడలేదు. ఆ తల్లులు మనకి ఆదర్శం. మా భాగ్యం, మొన్న తిరుగు ప్రయాణంలో మహేశ్వరం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మహేశ్వరాన్ని సందర్శించుకొని వచ్చాం. అహల్యాబాయి హోల్కర్ పరిపాలించినటువంటి ప్రాంతం. ఈరోజు ఔరంగజేబు సైన్యం కూల్చినటువంటి దేవాలయాలు చాలా జీర్ణోద్ధరణ చేసినటువంటి తల్లి. కాశీలో విశ్వనాథుని మందిరం, లేదా కేదార్లో, అలాగనే బద్రీనాథ్లో అనేక చోట్ల దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేసినటువంటి తల్లి. ఆ తల్లి మనకు ఆదర్శం కావాలి. వాళ్ళు జీవితాన్ని అర్పణ చేశారు. మనకి అంత అవకాశం లేదు, అవసరము లేదు. మనం రోజులో కొన్ని గంటల సమయం, కొన్ని నిమిషాల సమయం ధర్మం కోసం ఇవ్వగలిగితే మంచి సమాజం ఏర్పడుతుంది. ఆ సమాజంలో రేపు మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, మనవలు, మనవరాలు ఆ సమాజంలో సురశాంతులతో సమృద్ధిగా, హాయిగా, సంతోషంగా, సుభిక్షంగా బతకగలుగుతారు. ఆ సమయం మనం ఇవ్వలేకపోతే వారి ఉనికినే మళ్ళా ప్రశాంతకం చేసినటువంటి వాళ్ళం అవుతాము. గత చరిత్ర పునరావృతం కాకుండా గత వైభవం దిశగా మనం ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి సమయాన్ని అమలు ఇస్తారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మీరు వెళ్ళడానికి అవకాశం లేనటువంటి వారు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని సేవికా సమితి కార్యక్రమాలకు పంపించండి. మన ఇంటి నుండి ఒక్క వ్యక్తి, ధర్మనిష్ట కలిగినటువంటి వ్యక్తి ఒక్కరు ఉంటే కుటుంబాన్ని కాపాడుతారు, ఆ వీధిని పరిరక్షించుకుంటారు, ఆ ప్రాంతాన్ని సంరక్షించుకుంటారు. ఆ విధంగా అందరం ముందుకు వెళ్దాము అని చెప్పి తెలియచేస్తూ, అన్నింటికీ మించి ఈ సమావేశం ఎందుకు అంటే, మహాహారతిలో చిన్న చిన్న లోటుపాట్లు జరిగి ఉండవచ్చు. పాపం అమ్మలకి చెప్పాం, మీ వీధి చివరిలో ప్రసాదం ఉంటుంది అని. కొంత సమన్వయ లోపం వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. మీరు పెద్ద హృదయంతో వీటన్నింటినీ కూడా చాలా చిన్న విషయాలుగా స్వీకరించారు. హైందవ సంఘారామంలో 5-6 కిలోమీటర్లు నడిచినా మీరు పట్టించుకోవాలి, ప్రసాదాల విషయంలో పట్టించుకుంటారని మేము ఎందుకు అనుకుంటాము. కాబట్టి ఈ హైందవ సంఘారామంలో మహాహారతి సందర్భంగా మీరు చూపించినటువంటి ఆ సంఘటితమైనటువంటి శక్తికి మేమంతా కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం తల్లి. మీ వెనక వంటి నడిపించినటువంటి వీళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి ఆ కార్యక్రమంలో మరొక అద్భుతం ఏమిటి అంటే, మనం తులసి పూజ చేసుకున్నాం, ద్వార పూజ చేసుకున్నాం. వేదిక మీద జరిగిన తులసి పూజలో నాకు తెలిసి 11 కులాల మాతృమూర్తులు ఒక చోట కూర్చొని పూజ చేశారు. ఇది కదా ఈ భారతీయ వైభవం అంటే. ఒక అమ్మ అడిగిందట, ఆనంద బాష్పాలు రాలుస్తూ, స్వామి మేము జీవితంలో ఇటువంటి దృశ్యం చూస్తాము అని, మేము కూడా దీంట్లో భాగస్వాములం అవుతాము అని, అన్నింటికీ అతీతంగా మీరు చెప్పే మాటలు ఆచరణలో చూడగలుగుతాము అని మేము అనుకోలేదు.
ఇది సాక్షాత్కరించింది అని పొంగిపోతూ చెప్పారు. కాబట్టి ఆ ఘనత మీ అందరిది. కాబట్టి మీకు మరొకసారి శుభాభినందనలు తెలియచేస్తూ ఆ తులసి మాత యొక్క అనుగ్రహము, ఆ లక్ష్మీదేవి యొక్క కృప, ఆ ప్రకృతి మాత యొక్క అనుగ్రహము మీ అందరి కుటుంబాల మీద ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఓం ప్రశాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ